మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. జగన్ కు సంబంధించిన 800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలుస్తుంది. 2009-10 లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో ఈడీ ఈ చర్యకు దిగినట్లు సమాచారం. ఎంపీగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలకు లాభాలు కలిగించినందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్న వాటాలు అటాచ్ చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ అనూష. వైఎస్ జగన్ అక్రమాస్తుల జప్తు చేస్తూ ఈడీ కీలక ఆదేశాలు చేసింది. అయితే ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో దాల్మియా సిమెంట్స్ కు చెందినటువంటి 793 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఈడీ. అయితే జగన్ అక్రమ ఆస్తుల కేసులో చాలా కాలం తర్వాత ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్ కు చెందినటువంటి మొత్తంగా 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై 2013లో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని చెప్పి కూడా సిబిఐ తెలిసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. జగన్ 150 కోట్ల లబ్ధిని షేర్లు అలాగే హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. 95 కోట్లు రఘురామ్ సిమెంట్స్ తో షేర్లు పొందారని, అలాగే ఇది తర్వాత భారతీయ సిమెంట్ గా మారిందని చెప్పి కూడా ఈడీ ఇందులో పేర్కొనింది. అయితే 55 కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు కూడా గుర్తించారు. కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం కాలంలో లీజుకు మంజూరు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ పై కేసు కీలకమైనది. అయితే కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ కు 417 హెక్టార్ల భూమి కేటాయించారు. ఇందులో సున్నపురాయి ఉంటుంది. ఈ భూములు కేటాయించినందుకు జగన్ కు సంబంధించినటువంటి సాక్షి మీడియా గ్రూప్ అలాగే ఇతర సంస్థలలో కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ కేసు పెట్టింది. అప్పట్లో దాల్మియా సిమెంట్స్ నుండి వచ్చిన పెట్టుబడులు అక్రమ ఆదాయంగా ఈడీ నిర్ణయించింది. అయితే గతంలో దాల్మియా సిమెంట్స్ కు చెందిన పునీత్ దాల్మియా తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. 2021లో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా వాయిదా కోరినందుకు హైకోర్టు అయితే పునీత్ దాల్మియాకు రోజుకు 50,000 ఖర్చులు చెల్లించాలని చెప్పి పునీత్ దాల్మియాను ఆదేశించింది కోర్టు, అప్పట్లో తెలంగాణ హైకోర్టు. అయితే ఉద్దేశపూర్వకంగా విచారణ ఆలస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసులన్నీ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టులో విచారణలోనే ఉన్నాయి. సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ కూడా ఇది చురుకుగా ముందుకు సాగడం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేయడం చాలా చర్చనీయాంశంగా మారింది. అలాగే అప్పట్లో కేసుల దర్యాప్తులు కూడా ఆగిపోయాయి. అయితే విదేశాల నుంచి సమాచారం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కోర్టుల్లో ట్రయల్ కూడా జరగడం లేదు. అనూహ్యంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి కేసుల విచారణ ఊపందుకుంటుందని కూడా భావిస్తున్నారు. మరి ఏదైతే ఈడీ జప్తు చేసినటువంటి దాదాపు 800 కోట్ల రూపాయల ఉందో దానికి సంబంధించి జగన్ కూడా కోర్టులో ఒక పిటిషన్ కూడా వేసే అవకాశం ఉందని చెప్పి వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.